ప్రియులారా, 1 కొరింథీయులు 6వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉంది: మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అవునండి, మనము విలువ పెట్టి కొనబడినవారు. ఏంటి ఆ విలువ అండి? దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు సిలువలో బలియాగాన్ని అర్పించాడండి దేవుడు. మనము విలువ పెట్టి కొన్నాం. ఆయన రక్తము విలువైనదండి. ఆ విలువైన రక్తంతో మనల్ని కొన్నాడండి. కాబట్టి మనము ఆయన వారం, ఆయన వారసులం. మరి ఆయన వారసులము, ఆయన బిడ్డలము అయినప్పుడు మనము ఎలా ఉండాలండి? మనము ఆ లెంట్ డేస్లో ఉంటున్నామండి. అంటే ఆ 40 రోజులు ఉపవాస దినాలు, శ్రమ దినాలుగా భావిస్తారు చాలామంది క్రైస్తవులు కదండి. 2000 సంవత్సరాల క్రిందట నీకోసం, నా కోసం, మనందరి రక్షణ కోసం ఆయన సిలువ యాగం అయ్యాడు. ఆ గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారాన్ని జరుపుకుంటున్నాం. శుభ శుక్రవారం ఎందుకు అవుతుంది? శ్రమ దినాలు కదండి. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. మంచి శుక్రవారం, మనకు మంచి శుక్రవారం. కానీ ఆ రోజు 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు సిలువలో నీ కోసం, నా కోసం బలి అయ్యాడు. కానీ దాని ప్రతిఫలంగా ఆయన ఏం కోరుకున్నాడండి? ఆయన తన ఏకైక కుమారుణ్ణి యేసయ్యను మన కోసం అప్పగించాడు కదా సిలువలో. అవన్నీ చూసినప్పుడైనా మన జీవితాలు మార్పు చెందవా అండి? మనం క్రైస్తవులుగా ఉంటున్నామా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా అనేది మనం ఆలోచించుకుంటున్నప్పుడు నామకార్థ క్రైస్తత్వం అనేది బహుభయంకరం అండి. ఎందుకంటే పరలోకానికి ఎవరు వెళ్తారో, పరలోకానికి ఎవరు వెళ్ళరో చాలా క్లారిటీగా బైబిల్లో మనకు చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ వచనంలో ఎన్నో ఉన్నాయి, ఎవరెవరు పరలోకానికి అర్హులు కారు అని. ఇక్కడ చూసినప్పుడు ఇలాంటి వారు కూడా పరలోక రాజ్యానికి వారసులు కానేరు. ఆ ఎవరో మనం చూద్దామండి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి మనము బహుజాగ్రత్త కలిగి ఉండాలండి. మన జీవితాలను సరిదిద్దుకోవాలి, బహుజాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడే మనకు రక్షణ, ఎదుగుదల, పరలోకం వస్తుంది. వీటిని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను మార్చుకుందాము. పరలోక రాజ్యం మనకు కావాలంటే వీటన్నిటిని దూరంగా ఉండండి. యేసు ప్రభువుని ప్రేమించిన వారంగా ఉండాలి. ఆయన స్వభావాన్ని మనం పొందుకున్నప్పుడు మనకు అన్నీ మంచి జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.